సూపర్ ఉందన్న. అసలు సినిమాటోగ్రఫీ అయితే హైలైట్ అసలు. అండ్ రామ్ చరణ్ యాక్టింగ్ అసలు తోపు అసలు. ఇంకా చెప్పలేము అసలు. క్లైమాక్స్ వేరే లెవెల్లో ఉంటుంది. అందరు చూడాలి అసలు. అందరు బాగానే చేశారు. చాలా బాగుంది. చాలా బాగుంది అసలు. మెయిన్ అయితే క్లైమాక్స్ గైస్. అంతే. క్లైమాక్స్ సాంగ్స్ ఫైటింగ్స్ అట్లా ఉన్నాయి. సూపర్ అన్న. ఫైటింగ్ అంటే మధ్యలో కొంచెం అనిపిస్తుంది కానీ కవరప్ అయిపోతుంది మొత్తం అంతా. అంటే లెగ్ తీసేసే సీన్ ఉందన్న కదా, అది ఎట్లా ఉంది? ఎందుకులే అన్న స్పాయిలర్స్. ఇప్పుడు మళ్ళీ వేసుకుంటారు, నన్ను వేసుకుంటారు అందరూ. స్పాయిలర్స్ వేస్తే నన్ను వేసుకుంటారు మళ్ళీ మా ఫ్రెండ్స్. సూపర్ ఉందన్న. అన్న సూపర్. భుజ్బాబు సూపర్ అసలు. అన్న రామ్ చరణ్ కి మంచి అవార్డ్స్ వస్తాయంటారు, నిజమేనా? ఇచ్చేస్తారన్న. కొంచెం లాగ్ అనిపిస్తుంది మధ్యలో కానీ సెకండ్ హాఫ్ లో. జాన్వీ కపూర్ ఎలా చేసింది దేవరా తర్వాత? సినిమా చూసేది ఒక 2 గంటల ఎంజాయ్మెంట్ కోసం ఎవడైనాను. కొత్త వాళ్ళు కొట్టాడు. నిజం చెప్తున్నాను, సినిమా కాదు ఇది. నిజంగా సినిమా కాదు. నిజంగా సినిమా కాదు. నిజంగా ఒక మంచి 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 మెసేజ్ ప్రతి ఒక్కరికి గుర్తుకుంటుందండి. అమ్మ తోడు ఏ లవడా సినిమాకి ఏడవను నేను. ఏడిసాను, మామూలుగా ఏడవలేదు. అంటే చాలా ఫీల్ గుడ్ సినిమా అండి. చాలా అంటే చాలా 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 చాలా. అసలు రామ్ చరణ్ కాదండి దీంట్లో ఎరగదీసింది, ఓన్లీ డైరెక్టరే. మొత్తం బుచ్చిబాబే. కొత్త వాళ్ళు కొట్టాడు. నిజంగా బాగుందన్న, ప్రామిస్ గా. నేను అస్సలు బాగోదేమో అనుకున్నాను. ఎందుకంటే నాకు పాటలు అస్సలు నచ్చలేదు, ట్రైలర్ అస్సలు నచ్చలేదు, ట్రేజర్ అస్సలు నచ్చలేదు. క్వార్టర్ వేసినోడికి 90 వేసినోడికి నచ్చదు. ఇది ఫుల్ బాటిల్ వేయాలి అలా ఉందన్నమాట సినిమా. నిజంగా ఆర్ట్ఫుల్ గా చెప్తున్నాను. నేను ప్రతి సినిమా బాగోపోతే మొడ్లా ఉందని చెప్పి వెళ్ళిపోతాను, కానీ ఈ సినిమా గురించి అలా చెప్పినోడిని మొడ్డమే తేంగాలనిపిస్తుంది. అలా ఉంది సినిమా. చాలా 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 బాగుంది. ఆ డైరెక్టర్కి ఒకటే చెప్తున్నాను, ప్రతి సినిమాలో ఏదో ఒకటి తీయడం అలవాటు. నెక్స్ట్ సినిమాలో హీరోనే తీసి తెంగుతారేమో, అలాంటి పనులు చేయొద్దు. చాలా అంటే చాలా బ్రిలియంట్ డైరెక్షన్ అండి బుచ్చిబాబు గారు. వెరీ 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 వెరీ. ఎవడైనా నెగిటివ్ చెప్తాడేమో అని ఎదురు చూస్తున్నారు మీరు అందరూ. ఒక్కడు కూడా చెప్పడండి, ఎందుకంటే చాలా మంచి సినిమా ఇది. సమాజానికి కావాల్సిన సినిమా ఇది. దీని గురించి చెడుగా చెప్పినోడే చెడు అవుతాడు అనమాట. నిజంగా బాగుంది, నిజంగా బాగుంది. ఏంటండి మొట్ట అవండి కథ చెప్పాలంటే ఇదే చేయాలి. బాహుబలి 1, బాహుబలి 2, పుష్ప 1, పుష్ప 2 అలాంటివి తీరు కదా. ఒకటే 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 డైలాగ్, ఒకటే పేపర్లో నా మనసులో ఉంది ఏంటో నీకు చెప్పాలంటే ఇలాగే చేయాలి. అంటే 4 క్యారెక్టర్లు ఒకటే చేశాడంటే నీ అమ్మ ఒక పాటలో 4 డ్రెస్సులు చేంజ్ చేసుకుంటే హీరో నీకు యాక్సెప్టెడా? వాటికి తినడానికి కూడా డబ్బులు ఉండవు అనమాట హీరోకి. అలాంటి వాడు దుబాయ్ అమెరికాలోకి వెళ్ళిపోయి డ్యాన్స్లే వేస్తాడు. అది పాసిబుల్ అయినప్పుడు ఇది ఎందుకు పాసిబుల్ అవ్వదు? ఓన్లీ సినిమాగా చూడండి. ఒక కథని చాలా 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 క్లీన్ అండ్ గ్రీన్ గా ప్రజెంట్ చేశాడు. బుచ్చిబాబు దా హీరో అనమాట. చాలా బాగా చేశాడు అన్న, చాలా బాగుంది. ఆవిడ్ని రెజ్లింగ్ లోనే వస్తుంది ఆబ్వియస్లీ. నాకైతే క్రికెట్ లో చాలా నచ్చాడు. కొత్త వాళ్ళు కొట్టాడు. నిజంగా బొమ్మ హిట్. ట్రైలర్ నచ్చలేదు, సాంగ్స్ ఏమి అనిపించలేదు అని, కానీ బాగుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొత్త వాళ్ళు కొట్టాడు. జాన్వీ కపూర్ బాగుందిలేండి, అందంగా. ఆవిడ ఎలాగే అంటే ఆవిడని ఎలాగో చూపిస్తున్నా వేస్ట్ అని బట్టలు ఇప్పించేశారు అనమాట. అందుకే బాగుంది ఆవిడ. నిజంగా నిజంగా చాలా బిగ్ స్టార్స్ పెట్టారు దీంట్లో. అందరికీ చిన్న చిన్న క్యారెక్టర్ చాలా బాగుందండి. ఆయనదే మెయిన్ మాక్సిమం. ఆయన సోల్ ఇచ్చాడు అనమాట సినిమాకి. చాలా మంది కూడా బాగా చేశారు. జగబాబు గారు 10 నిమిషాల నుండి ఇంటికి పోతాడు ఆయన. అంటే బాగుందండి. అందరిది బాగుంది, అందరిది కావాల్సిన క్యారెక్టర్. నిజంగా కొత్త వాళ్ళ సినిమా. రామ్ చరణ్, జాన్వీ కపూర్ అందరినీ మర్చిపోండి. ఓన్లీ బుచ్చి కోసం సినిమా చూడండి. ర్యాంప్ ఆడిచ్చాడు బ్రో మూవీని అయితే. బుచ్చి చూసారా మూవీ? అట్లా మూవీ చెప్పు బాబాయ్.
బాగుంది, సూపర్ ఉంది, రామ్చరణ్ యాక్టింగ్ రామ్చరణ్ యాక్టింగ్ సూపర్ ఉంది అసలు, మైండ్ బ్లోయింగ్. యావరేజ్ భయ్యా, యావరేజ్. బాగానే ఉందన్న, బాగానే ఉంది అంతే, అంత గొప్పగా ఏం లేదు, బాగానే ఉంది, సాంగ్స్ బాగానే ఉన్నాయి. సూపర్ అన్న, చాలా బాగుంది సినిమా, చాలా బాగుంది అన్న, వెరీ గుడ్. సూపర్. యావరేజ్. సూపర్ ఉంది బ్రో, బ్లాక్ బస్టర్. ఎట్లా రామ్చరణ్ యాక్టింగ్ ఎట్లా ఉందా? సూపర్ సాంగ్స్ సూపర్. మాట్లాడినా మాట్లాడు. క్వశ్చన్స్ అడుగు బ్రో. మాట్లాడినా మీరు ఎక్కడ మెల్ల మెల్ల అడుగు బ్రో, క్వశ్చన్స్ చెప్పాలా? మీకు ఎట్లా మళ్ళా? సినిమా అనేది చాలా ఎమోషనల్ గా ఉంది. అంటే ఇప్పుడు ఒక స్పోర్ట్స్ తరపున అతను ఆ దేశం కోసం తర్వాత నా విలేజ్ కోసం, ఆ నేమ్ కోసం మస్తు ప్రయత్నిస్తాడు, లాస్ట్ కి సాధిస్తాడు సెంట్రల్ దగ్గరికి వెళ్ళి. సినిమా అనే సాంగ్స్ మాత్రం 4 సాంగ్స్ మంచిగా డాన్స్ చేస్తాడు. ఇంకా హీరోయిన్ మాత్రం దేవర కన్నా ఈ సినిమా మంచి ఇంప్రూవ్మెంట్. ఒక తెలుగు సినిమాకి ఒక మంచి హీరోయిన్ వచ్చిందనే అనే సినిమా అనేది ఆమెకు వచ్చింది. క్యారెక్టర్లు ఒక ఆయన చేశాడు కదా, ఎట్లా క్యారెక్టర్ వైజ్ ఎట్లా ఉంది ఒక్కో క్యారెక్టర్? క్యారెక్టర్ అంటే క్రికెట్ది అన్నిటికన్నా బెస్ట్ అనిపించింది. తర్వాత నాకైతే రెస్లింగే బెస్ట్ అనిపించింది, అన్న బాడీ కానీ ఇట్లా. మీకు ఫస్ట్ హాఫ్ బెటర్ అనిపించింది, సెకండ్ హాఫ్ బెటర్? సెకండ్ హాఫ్ బెటర్ అనిపించింది, కొద్దిగా ఎమోషనల్గా ఉంది. జగబాబు క్యారెక్టర్ ఎట్లా ఉంది? ఆ? జగపతి బాబు జగపతి బాబు ఎట్లా అంటే అతను వేరే లెవెల్, ఒక 30 years నుంచి వేరే లెవెల్ సాధించిండు. పెద్ద యాక్టర్ పెట్టారు సురేష్ కుమార్ అన్నది, ఆయన క్యారెక్టర్ వైజ్ ఎట్లా ఉంది? శివరాజ్ కుమార్ యాక్టింగ్ అయితే కెవ్వు, ఆయన కన్నడ ఎట్లా చేస్తాడో ఇడ కూడా అట్లానే చేసిండు. రామ్ చరణ్ వేరే లెవెల్, అంటే ఇన్ని రకాలు 3 రకాలు చేయడం అనేది హీరోది ఛాన్స్ లేదు ఆయన కాబట్టి చేసిండు అట్లా. ఇంకా సాంగ్స్ బాగున్నాయి, శృతి హాసన్ మాత్రం మస్తు చేసింది డాన్స్ జాహ్నవి కపూర్ కన్నా. ఇంకా రెస్లింగ్ అయితే ఆయన బాడీ బాక్స్ ఆఫీస్ అట్లా.